హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. మొత్తానికి మంచు ఫ్యామిలీకి ఒక హిట్ పడింది. కన్నప్ప సినిమాకు పాజిటివ్ టాక్. ఫస్ట్ హాఫ్ కాస్త డల్గా ఉన్న సెకండ్ హాఫ్లో ప్రభాస్ ఎంట్రీ తర్వాత పీక్స్కి వెళ్ళిపోతుంది. కన్నప్ప సినిమా ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలామందికి సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమాకు వాళ్ళు చాలా పెట్టుబడి పెట్టారు. ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళ ప్రాణాలు పెట్టారని చెప్పుకోవచ్చు. ఉన్న డబ్బంతా తీసుకొచ్చి పెట్టి ఈ సినిమాను ఏదో విధంగా హిట్ చేయాలనే తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఈ సినిమాకు సంబంధించి అక్షయ్ కుమార్ కానీ, మోహన్ లాల్ కానీ, అలాగే శరత్ కుమార్ కానీ, ఇలా ప్రభాస్ గారు కానీ, ఇలా చాలామందిని వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో, వాళ్ళకున్న పరిచయాలతో, వాళ్ళ మీద ఉన్న ప్రేమతో వాళ్ళందరూ నటించారు. అయితే ఈ కన్నప్ప గనక అటు ఇటు అయ్యింటే మంచు ఫ్యామిలీ పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. అందుకే మొత్తానికి శివయ్య కనికరించాడో ఏమో కానీ కన్నప్ప సినిమాకు పాజిటివ్ టాక్. రివ్యూలు కూడా చాలామంది అదే విధంగా సినిమా బాగుందనే చెప్తున్నారు. కాకపోతే కొన్ని మైనస్లు ఉన్నాయి. అయితే ఈ సినిమా ట్రైలర్ వచ్చినప్పుడు మొదటి ట్రైలర్ వచ్చినప్పుడు చూస్తే చాలా ట్రోలింగ్కి గురైంది. సినిమా గ్రాఫిక్స్ అంతా చాలా పేలవంగా, మరీ చెప్పాలంటే టీవీ సీరియల్ కన్నా అధ్వానం కనబడ్డాయి. న్యూజిలాండ్లో చేసినటువంటి ఏదైతే షూటింగ్ ఉందో పార్కులలో చేసినట్లుగా, అంటే ఒక కన్నప్ప లాంటి ఒక సినిమాని తీస్తున్నప్పుడు, ఎందుకంటే ఒక బ్యాక్గ్రౌండ్స్ కానీ విజువల్ ఎఫెక్ట్స్ కానీ చాలా డెప్త్గా, చాలా న్యాచురల్గా ఉండాలి. కానీ ఆ ట్రైలర్ చూస్తున్నప్పుడు చాలా ఇబ్బందికరంగా అనిపించింది. ఒక బి గ్రేడ్ కాదు, సి గ్రేడ్ సినిమా కన్నా దారుణంగా ఆ ట్రైలర్ కనబడింది. తర్వాత విమర్శలు వచ్చిన తర్వాత వీళ్ళు చాలా ఎఫర్ట్ పెట్టారు దాని మీద. విజువల్ ఎఫెక్ట్స్ సంబంధించిన టీమును కూడా మార్చేశారు. ఫైనల్గా రిలీజ్ అయినటువంటి ట్రైలర్ చూస్తే ఇంప్రెస్ అయ్యారు జనాలు. బాగానే వర్క్ చేశారు, సినిమా బాగానే ఉండే అవకాశాలు ఉన్నట్లుగానే అనిపించింది. తీరా చూస్తే సినిమాకు పాజిటివ్ టాక్. సినిమా సెకండ్ హాఫ్ అయితే అదిరిపోతుంది, సినిమా బాగుందని అనేదే పబ్లిక్ కూడా అదే విషయం చెప్తున్నారు. ఎవరు కూడా నెగిటివ్గా ఈ సినిమా గురించి మాట్లాడలేదు. కానీ ఒక్కటే జనాలు మాట్లాడుతుంది ఏంటంటే, ఇక ఈ హిట్ పడ్డ తర్వాత మోహన్ బాబు ఇక నన్ను మించిన వాడు లేడు, ఇంకా నేనే తెలుగు సినిమా ఇండస్ట్రీకి తోపును ఊపును అని చెప్పుకుంటే మాత్రం మళ్ళీ మొదటికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే ప్రభాస్ తన పని తాను చేసుకుంటూ పోయాడు. అలాగే మంచు విష్ణు కూడా తన వరకు బెటర్గానే యాక్టింగ్ చేశాడు. ఇక మోహన్ బాబు కానీ, శరత్ కుమార్ కానీ, ఆల్ క్యారెక్టర్స్ తమ పరిధిలో వాళ్ళు చేసుకుంటూ పోయారు. ఎక్కడ కూడా యాక్టింగ్ విషయంలో పొరపాటు లేవు. కానీ అక్కడక్కడ కొన్ని పేలవమైనటువంటి విజువల్ ఎఫెక్ట్స్ అయితే ఇంకా కనబడతా ఉన్నాయి. ఇంకా దానిపైన శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. మొత్తానికి కన్నప్ప సినిమా అయితే మంచు ఫ్యామిలీకి ఒక హిట్ ఇచ్చింది.